వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె జిల్లా కలెక్టరేట్ వద్ద 12వ రోజుకు చేరింది. సమ్మె నిరసనలో భాగంగా ఈ రోజు సడక్పై చదువు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రెగ్యులైజేషన్ చేయాలని కోరడం జరిగిందని, ఇందులో భాగంగా పలు సంఘాల నాయకులు, జిల్లా సమగ్ర శిక్ష అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి పాషా, మహిళా అధ్యక్షురాలు భార్గవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, కోశాధికారి సంపత్ మరియు కేజీబీవీ ఎస్ఓలు మరియు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మెకు వచ్చినటువంటి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఈరోజు కేజీబీవీలలో ఐఏఆర్సీకి సంబంధించినటువంటి సెంటర్లలో విద్య మొత్తం రోడ్డుపైన చేరింది అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కోసం సడక్పై చర్చ, సడక్పై చదువులు అనేటటువంటి నిరసన కార్యక్రమాన్ని తీసుకొని నిరసన తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఇచ్చినటువంటి హన్మకొండ సభలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసనలు చూసైన ముఖ్యమంత్రి గారు కరుణించి కేజీబీవీలలో విద్యా వ్యవస్థ కుంటుపడి చదువులన్నీ రోడ్డుకెక్కినాయనే విషయాన్ని వారు త్వరగా తెలుసుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా పక్షాన వారిని కోరుతాం.